నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలో వెళ్తున్నాడు, చాలా వేగంగా కదులుతున్నాడు. సో దీనివల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏమన్నా పెను మార్పులు ఏమన్నా రాబోతున్నాయా, 41 రోజులు వీళ్ళు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? మనకు అతిచారము అంటే ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మనకు వక్ర దృష్టి అన్న వక్ర గతి అన్న వెనక్కి వెళ్ళడం. వక్రి అంటే రెట్రో అంటే వెనక్కి వెళ్ళడం. అతిచారము అంటే ముందుకు వెళ్ళడం. సో వాస్తవానికి కూడా 2026 ఏప్రిల్ మేలో మారుతాడు గురుగ్రహం. అప్పుడు కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి గ్రహాలకు. సో ఇప్పుడు మరి ఈ యొక్క అక్టోబర్ 18 నుండి 41 రోజుల పాటు గురుగ్రహము మిథునం నుండి ఈ యొక్క కర్కాటకంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు వారి గుండె మీద ఇట్లా చెయ్యి వేసుకొని ఆలోచించుకోమని చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు, చాలా మంచి సందర్భాలు, గొడవ పడినటువంటి వారితో మళ్ళీ మాట్లాడి మిత్రత్వం చేసుకోవడం, వద్దు అనుకున్నటువంటి వారు మళ్ళీ కలిసి ఉండడం, కోర్టులో డివోర్స్ దాకా వెళ్ళినటువంటి వారు కలిసిమెలిసి ఉండడం, సంతానానికి సంబంధించినటువంటి బలము రావడం, సంతానం కావడం, కొందరికి సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు అద్భుతంగా ముందుకు వెళ్ళడం, వారు చేసుకునేటువంటి వ్యాపారము ఉద్యోగంలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు, కోర్టు రిలేటెడ్ కేసులు ఏమైనా ఉన్నప్పటికీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నప్పటికీ అవి బయటపడకుండా చాలా అద్భుతంగా ఉన్నటువంటి సందర్భాలు. ఇక మరీ ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్, దీనికి సంబంధించి 2024లో ఎంత కలత పెట్టింది. వీళ్ళందరూ మ్యాక్సిమం కుంభరాశి వారే. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించింది కానీ లేదా ఏదైనా ఒక సెన్సేషనల్ విషయాలు సా సి సు సే పేర్లతో కలిగినటువంటి వారు, సురేషు, అదేవిధంగా సతీషు, అదేవిధంగా సాకేత్, ఇలాంటి పేర్లు, సరస్వతి, ఇంకా చాలా ఉన్నవి పేర్లు. ఇలాంటి పేర్లు కలిగినటువంటి సంస్థలు, దేశాలు చాలా ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నవి. సో ఇంతకుముందు చెప్పినటువంటి గుడ్, వీరి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి. నేను చెప్పినటువంటి దాంట్లో ఏదైనా ఒక్కటన్నా అయిందా? ఓకే. అదేవిధంగా ఇంకాను చూసుకున్నట్టయితే కుంభరాశి అంటే ఇక్కడ మళ్ళీ సా సి సూసే అని చెప్తూ ఉన్నాను, ఇంగ్లీష్లో ఎస్ లెటర్ అని చెప్తున్నాను. మళ్ళీ శ్రీనివాసు లేదా స్వరూప లేదా స్వామి అంటే మళ్ళీ ఇది వేరే అవుతుంది. శ్వేత, వీళ్ళంతా మళ్ళీ ఎస్ లెటరే కదా మాది అని చెప్పి అనుకుంటే కాదు, మళ్ళీ దానికి సంబంధించింది వేరే. కనుక కొంచెం సా సి సూసే పేర్లతో మొదలయ్యేటువంటి ప్రొనౌన్సియేషన్ను బాగా గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు వీరికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారంటే, గురువు అతిచారం వల్ల
అక్టోబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 15 వరకు సుమారుగా ఒక 41 రోజులు ఉంటుంది. కానీ ఒక 10-15 రోజులు అటు ఇటుగా దీని రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. కరెక్ట్గా మొదటి రోజు ప్రారంభమై 41వ రోజు మాత్రమే ముగింపు. అంటే అది గ్రహము ముగిసిపోతుంది, కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. పెద్దగా గాలి దుమారం వచ్చింది, మొత్తము చెట్లు అన్నీ నీలవట్టం అయిపోయేవి, రోడ్లు మొత్తము పగిలిపోయినవి. ఒక 1 అవర్లో కానీ 1 డేలో కానీ మనకు క్లియర్ అవుతుందా? వారం 10 రోజులు పడుతుంది మళ్ళీ పునర్వైభవం చెందాలి అంటే. మరి అలాంటి గురు అతిచారం వచ్చిపోయే క్రమంలో కొందరికి గాలి దుమారమే, కొందరికి అనూహ్యమైనటువంటి సూపర్గా పేరు ప్రఖ్యాతలు, జాక్పాట్లు కలుగుతాయి. ఇగో ఈ టైంలో లాటరీలు కొనుక్కోవాలి కొందరు. అది ఎవరు అంటే వారి జాతకరీత్యా. ఈ లాటరీలు ఎవరైతే కొనుక్కుంటారో ఖచ్చితంగా తాకుతవి 100%. ఇక వీరికి ఉన్నటువంటి ఇప్పటి పరిస్థితులలో ముందుగా ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు. సో ఓవరాల్గా వీరికి వచ్చేసి ఉద్యోగంలో మార్పిడి, శత్రువులు తయారవడము, వీరితో తిరిగినటువంటి వ్యక్తులే వీళ్ళ సారుకు ఫోన్ చేసి వీడు మంచివాడు కాదు అని చెప్పేటువంటి పరిస్థితులు వస్తవి. అనూహ్య ఆపదలు, రాజశిక్ష అంటే ఇక్కడ మనం పనిచేసే చోట మన బాసే మనకు రాజు. సో రాజు మన బాస్ ఏమైనా మనకు శిక్ష విధించేటువంటి అవకాశాలు. శిక్ష అంటే మనల్ని తీసుకెళ్ళి చెరసాలలో బంధించడం కాదు. ఇదే టైంలో మనం జాబ్ బంద్ చేస్తామంటే ఇంకో 1 మంత్ అదే పీరియడ్ ఉంటుంది కదా, 1 మంత్ 2 మంత్స్, అది అందులో మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఇలాంటివి. ఇక అదేవిధంగా కొంతమేర కరెంటు రిలేటెడ్ విషయంలో జాగ్రత్త, కరెంటు షాక్ ఇలాంటివి. అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి కావచ్చును. బంధుమిత్రులు అన్నదమ్ములలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయము. ఇక అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంతమేర స్థిరాస్తులలో లాభాలు. ఈ సమయంలో టైట్ ఉంది పొజిషను, ఏం చేస్తారు, పలానా దగ్గర మా ల్యాండ్ ఉంది, దీన్ని అమ్మేస్తా, ఓకే మంచి రేట్ వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం ప్లస్ ఉంది. ఇంకను కొంతమేర చూసుకున్నట్టయితే మనకు స్థానచలనం, ఎటు చూసినా స్థానచలనం కనబడుతుంది. పదవీహీనత ఉన్నది. పదవీహీనత అంటే ఇప్పుడు ఆరోగ్యహీనత అంటే ఏమిటి? ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఎట్లా ఖరాబ్ అవుతుంది ఆరోగ్యము? మనము తినేటువంటి వస్తువులు, తినుబండారాలు, ట్రావెలింగ్స్ కావచ్చును, లైక్ ఏదో ఒక మూలకంగా ఆ వెదర్ రిలేటెడ్ మన ఆరోగ్యం అనేటువంటిది భంగం కలుగుతుంది. ఇక్కడ పదవిహీనత, వృత్తి భగ్నము అంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిలో మీకు తెలియకుండానే మీకు బ్యాడ్ నేమ్ రావడం, చుట్టూ మిమ్మల్ని వేలు పెట్టి చూపెట్టడం. అరే నిన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా, వీడు ఏంది నన్ను ఇట్లా వేలు పెట్టి చూపెడుతున్నాడు, అంటే వీడు నా ఫ్రెండ్ అనుకున్నాను, వీడు నా గురించి ఎందుకు ఇట్లా బ్యాడ్గా చెప్పాడు. ఎటు తిరిగి మిమ్మల్ని మెడలు పట్టుకొని బయటకు పంపించే ప్రయత్నాలు అయితే ఉంటాయి. అది ఏ రకంగా అనేది మీరుండే ఏరియా, మీరుండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ఎవరి జన్మజాతక రీత్యా అయితే వారు ఒకవేళ వారి జాతకంలో శని పీరియడ్లో ఉన్న శనైశ్వరుడు వీరికి మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉన్న ఖచ్చితంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది మాత్రం గమనించుకోవాలి. ఇక అదేవిధంగా స్త్రీ మూలక అంటే లేడీస్ రిలేటెడ్ సెన్సేషనల్ విషయాలు బయటికి రాబోతున్నాయి. ఎవరైతే సినీ యాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే రాజకీయాలలో ఉన్నారో, ఎవరైతే ఒక మంచి సెలబ్రిటీ హోదాలో ఉన్నారో వారి జీవితంలో ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి వచ్చి పడేటువంటి క్షణాలు. తస్మాత్ జాగ్రత్త.
ఎవరైనా సరే మంచి సెలబ్రిటీ రేంజ్లో హోదాలో ఉండేటువంటి వారు బట్టగాల్చి మీ మీద వేయడం కానీ ఏదో ఒక బండరాయి మీ మీద పడితే అద్దం పగిలిపోతుంది. అలాగే మీ పేరు ప్రఖ్యాతలు ఖరాబ్ అయ్యేటువంటి క్షణాలు అని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత విషయంలో కొన్ని ఒక మైలురాళ్ళు కానీ లేదా ఒక మన డెస్టినీ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి ఎంత సంపాదించిన డబ్బు నిలవటం లేదు, లేదా వ్యాపారంలో మాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నవి. ఇంకా ఇలాంటి దాంట్లో మరి మీ ఫోన్ నెంబర్ ఏమిటి, మీ అకౌంట్ నెంబర్ ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మీరు పెట్టే సిగ్నేచర్ ఏమిటి, ఇవి మనం చూసుకొని వీరిని ఉన్నత శిఖరం వైపుగా పరిగెత్తించేటువంటి ప్రయత్నం. 100కు 200% ఓపెన్ ఛాలెంజ్. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మాత్రం ఇది గన్ షాట్, రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ అంతే. సో ఓవరాల్గా ఈ గురువు అతిచార స్థితి వల్ల కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.